ఇవాళ మన కిచెన్లో రంజాన్ స్పెషల్ చికెన్ హలీం చేసుకుంటాము. హలీమా అబ్బో పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి. జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయిపోతే మనం హలీం కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మన ఏఎంసీ కుక్వేర్లో ఇంకా సూపర్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం. దానికి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే అన్ని 1/2 కప్ తీసుకుంటాం. 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు ఎర్రపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బార్లీ, 1 కప్ బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కాజు, బాదం, మిరియాలు ఇవన్నీ వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని మనము ఒక 2 to 3 అవర్స్ దీన్ని సోక్ చేసుకుంటాం. నెక్స్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. సో దీంట్లో ముందు ఉప్పు, కారము అన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసుకుంటాం. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం పెరుగు, కొంచెం స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చక్కగా అలా మిక్స్ చేసుకొని 1 అవర్ దీన్ని మ్యారినేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇది 24 డయామీటర్ సూపర్ హై అండి. ఇది 4 లీటర్ కెపాసిటీ. సో దీంట్లో మనము ఒక 2 to 3 kgs వరకు పులావ్స్ కానీ రైస్ వెరైటీస్ కుక్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం లిడ్ పెట్టుకుంటాం. దీన్ని సెక్విక్ లిడ్ అంటారు. సో జస్ట్ ప్రెస్ అండ్ లాక్. ఇది ఆడియో టర్మ్ అండి. సో దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకి సాఫ్ట్ అండ్ టర్బో 2 ఇండికేటర్స్ వస్తాయి. మనకి సాఫ్ట్గా కావాలి కాబట్టి మనం టర్బో ఇండికేటర్ 10 minutes వరకు పెట్టుకుంటాం. చూడండి 10 minutes అయిపోయింది. సో కంప్లీట్గా బ్యాక్ వచ్చిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇది 24 డయామీటర్ యురేషియా వాక్ అండి. సో దీంట్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. దాంట్లో 2 tablespoon నెయ్యి, 2 tablespoon ఆయిల్ వేసుకొని దీంట్లో స్పైసెస్ వేసుకుంటాం. చూడండి ఎంత ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో దీంట్లో మనం చెక్క, లవంగం, సాజీరా, బే లీఫ్ అన్ని స్పైసెస్ వేసేసుకొని ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అలా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 1 నిమిషం లిడ్ క్లోజ్ చేసుకుంటాం. ఎందుకంటే చక్కగా అది నెయ్యిలో మనకి కుక్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా ఒక 2 to 3 minutes చక్కగా అలా మనం కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకుంటాం. ఇది ఫాస్ట్ కుకింగ్ లిడ్ అంటారు. దీన్ని టర్బో ఇండికేటర్ వచ్చేంతవరకు పెట్టుకుంటాము. జస్ట్ 5 minutes. ఓకే, సో మనకి కుక్ అయిపోయిందండి. రైస్ అయితే చూడండి, రైస్ మనకి సాఫ్ట్ నుంచి మనకి కంప్లీట్గా స్టీమ్ ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసాము. ఎంత మెత్తగా మనకి కుక్ అయిపోయిందో. నెక్స్ట్ చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. సో అలా కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ దాని నుంచి బోన్స్ అన్ని మనం సపరేట్గా కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. అలా 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని అలా కుక్ చేసుకున్న తర్వాత సో 2 కూడా ఒకటే బౌల్లో వేసేసుకుంటాం. చూడండి ఎంత చక్కగా మనము ఈజీగా చేసేసుకున్నాము. హలీం కూడా అబ్బో హలీమా పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి. అస్సలు కాదండి. కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ప్రేమతో మనం చేసామనుకో సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కాజు పేస్ట్ కానీ కొంచెం క్రీమ్ వేసుకోండి. క్రీమ్ వేసుకొని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక 5 to 10 minutes. ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ పౌడర్ ఏదైనా ఇక్కడ మనం టేస్ట్ చూసుకొని మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో అప్పుడే ఆ హలీం టెక్స్చర్ అనేది మనకి క్రీమీగా వస్తుంది. సో లాస్ట్లో కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం అవన్నీ వేసుకుంటే మన ఎమ్మి హలీం అయితే చాలా సూపర్ ఎక్సలెంట్గా వచ్చిందండి. సో మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. చూడండి చూస్తూనే మనం హలీం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం మన ఏఎంసీ కుక్వేర్లో. సో మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీ ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కోవాలన్నా, ఎలా కొనుక్కోవాలన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, నేను మీకు ఎలా తీసుకోవాలో చెప్పేస్తాను. బాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. నా ఐడి వచ్చేసి Sarita_Suman.